హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. భారతదేశంలో భూ ఉపరితలం విభాగాలుగా ఏమి పిలువబడతాయి? ఏ భౌతిక విభాగాలు, బి భౌగోళిక విభాగాలు, సి భూభాగాల విభజన, డి భూభౌతిక విభాగాలు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆన్సర్ డి భూభౌతిక విభాగాలు. నెక్స్ట్ వన్, కన్యాకుమారి ఏ రెండు సముద్రాల కలయిక చోటు? ఏ అరేబియా సముద్రం మరియు హిందూ మహాసముద్రం, బి అరేబియా సముద్రం మరియు బంగాళాఖాతం, సి బంగాళాఖాతం మరియు ఖాళీ సముద్రం, డి హిందూ మహాసముద్రం మరియు బంగాళాఖాతం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆన్సర్ బి అరేబియా సముద్రం మరియు బంగాళాఖాతం. నెక్స్ట్ వన్, మహానది ప్రధానంగా ఏ రాష్ట్రం గుండా ప్రవహిస్తుంది? ఏ ఒడిస్సా, బి పశ్చిమ బెంగాల్, సి మధ్యప్రదేశ్, డి కర్ణాటక. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆన్సర్ ఏ ఒడిస్సా. నెక్స్ట్ వన్, దక్కన్ పీఠభూమి మీద గల నదులు ఏ సముద్రం వైపు ప్రవహిస్తాయి? ఏ తూర్పు సముద్రం, బి అరేబియా సముద్రం, సి ఉత్తర సముద్రం, డి దక్షిణ సముద్రం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆన్సర్ ఏ తూర్పు సముద్రం. నెక్స్ట్ వన్, భారతదేశంలో ఉన్న అతిపెద్ద పీఠభూమి ఏది? ఏ ఛోటా నాగపూర్ పీఠభూమి, బి డెక్కన్ పీఠభూమి, సి మాల్వా పీఠభూమి, డి రాజస్థాన్ పీఠభూమి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆన్సర్ బి డెక్కన్ పీఠభూమి. నెక్స్ట్ వన్, హిమాచల్ శివాలిక్ మరియు కుడి హిమాలయాలు ఏ తక్కువ ఎత్తులు గలవి, బి సమాంతర శ్రేణులుగా ఉంటాయి, సి అడవులతో నిండి ఉంటాయి, డి అన్ని సరైనవే. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆన్సర్ డి అన్ని సరైనవే. నెక్స్ట్ వన్, సత్పుర పర్వతాలు ఏ దిశలో విస్తరించి ఉన్నాయి? ఏ తూర్పు నుంచి పడమర, బి ఉత్తరం నుంచి దక్షిణ, సి ఉత్తరం నుంచి తూర్పు, డి దక్షిణం నుంచి పడమర. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆన్సర్ ఏ తూర్పు పడమర. నెక్స్ట్ వన్, తప్తి నది ఏ రాష్ట్రంలో అరబింద సముద్రంలో కలుస్తుంది? ఏ గుజరాత్, బి ఒడిస్సా, సి కర్ణాటక, బి తమిళనాడు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆన్సర్ ఏ గుజరాత్. నెక్స్ట్ వన్, కృష్ణా నది చివరగా ఏ సముద్రంలో కలుస్తుంది? ఏ బంగాళాఖాతం, బి అరేబియా సముద్రం, సి హిందూ మహాసముద్రం, డి మహానది. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆన్సర్ ఏ బంగాళాఖాతం. నెక్స్ట్ వన్, భారతదేశంలోని అతి పొడవైన తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం ఏది? ఏ మహారాష్ట్ర, బి తమిళనాడు, సి ఆంధ్రప్రదేశ్, డి గుజరాత్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆన్సర్ సి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ వన్, భారతదేశపు పొడవు దిశలు ఎటు నుండి ఎటు వరకు వ్యాపించి ఉంది? ఏ తూర్పు నుండి పడమర, బి ఉత్తరం నుండి దక్షిణం, సి తూర్పు నుండి ఉత్తరం, డి ఉత్తరం నుండి తూర్పు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆన్సర్ బి ఉత్తరం నుండి దక్షిణం. నెక్స్ట్ వన్, దక్షిణ భారతదేశంలో ప్రధానమైన నదీ వ్యవస్థ ఏది? ఏ గంగా, బి బ్రహ్మపుత్ర, సి గోదావరి, డి యమున. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆన్సర్ సి గోదావరి. నెక్స్ట్ వన్, భారతదేశంలో ఉన్న నదీ డెల్టాలలో అతిపెద్దది ఏది? ఏ గంగా బ్రహ్మపుత్ర డెల్టా, బి గోదావరి డెల్టా, సి కృష్ణా డెల్టా, డి నర్మదా డెల్టా. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ నెక్స్ట్ వన్, భూభాగాల పరంగా భారతదేశం ప్రపంచంలో ఎన్నో స్థానంలో ఉంది? ఏ 5, బి 6, సి 7, డి 8. కరెక్ట్ ఆన్సర్ ఈజ్
ఆన్సర్ సి 7వ స్థానం. నెక్స్ట్ వన్, హిమాలయాల ముఖ్య విశేషత ఏమిటి? ఏ తక్కువ ఎత్తు, బి బంగారు ఖనిజాలు, సి నదుల ఉత్పత్తి కేంద్రం, డి ఎండపాటి వర్షాలు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆన్సర్ సి నదుల ఉత్పత్తి కేంద్రం. నెక్స్ట్ వన్, తప్తి నది ఏ పీఠభూమిలో ఉద్భవిస్తుంది? ఏ అరావళి పర్వతాలు, బి సత్పురా పర్వతాలు, సి హిమాలయాలు, డి తూర్పు కనుమలు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆన్సర్ బి సత్పురా పర్వతాలు. నెక్స్ట్ వన్, పశ్చిమ కనుమలలో అత్యధిక ఎత్తుగల శిఖరం ఏది? ఏ అనంతగిరి, బి అగస్తామలై, సి దొడబెట్ట, డి మహేంద్రగిరి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆన్సర్ బి అగస్తమలై. నెక్స్ట్ వన్, భారతదేశంలో అతి పొడవైన నది ఏది? ఏ గోదావరి, బి కృష్ణ, సి గంగా, డి నర్మదా. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆన్సర్ సి గంగా. నెక్స్ట్ వన్, రాజస్థాన్లో ఉన్న ప్రధాన మరుభూమి ఏది? ఏ కచ్, బి థార్, సి ఇన్హో, డి బార్మోర్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆన్సర్ బి థార్. నెక్స్ట్ వన్, దక్కన్ పీఠభూమి ప్రధానంగా ఎలా ఏర్పడింది? ఏ గ్లేసియల్ ప్రక్రియ, బి అగ్నిపర్వత కార్యాచరణ, సి వర్షాల ధోరణి, డి ఇసుక గాలులు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆన్సర్ బి అగ్నిపర్వత కార్యాచరణ. నెక్స్ట్ వన్, తూర్పు కనుమలు ఏ నదులచే విభజించబడ్డాయి? ఏ నర్మదా మరియు తాపి, బి గోదావరి కృష్ణ కావేరి, సి యమున మరియు చంబల్, డి గంగా మరియు సత్వ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆన్సర్ బి గోదావరి కృష్ణ కావేరి. నెక్స్ట్ వన్, తాప్తి నది చివరగా ఏ సముద్రంలో కలుస్తుంది? ఏ బంగాళాఖాతం, బి అరేబియా సముద్రం, సి హిందూ మహాసముద్రం, డి చెన్నై కోస్ట్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆన్సర్ బి అరేబియా సముద్రం. నెక్స్ట్ వన్, భారతదేశంలో బాంబే హై ఏ నదికి ప్రసిద్ధి చెందింది? ఏ బంగారు, బి ఉప్పు, సి ముడి చమురు, డి బొగ్గు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆన్సర్ సి ముడి చమురు. నెక్స్ట్ వన్, హిమాలయాల్లోని యమునోత్రి మరియు గంగోత్రి ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఏ హిమాచల్ ప్రదేశ్, బి జమ్మూ కాశ్మీర్, సి ఉత్తరాఖండ్, డి అరుణాచల్ ప్రదేశ్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆన్సర్ సి ఉత్తరాఖండ్. నెక్స్ట్ వన్, సుందర్బన్స్ డెల్టా ముఖ్యంగా ఏ రెండు నదుల వల్ల ఏర్పడింది? ఏ గంగా మరియు నర్మదా, బి గోదావరి మరియు కృష్ణ, సి గంగా మరియు బ్రహ్మపుత్ర, డి కృష్ణ మరియు తాప్తి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆన్సర్ సి గంగా మరియు బ్రహ్మపుత్ర. నెక్స్ట్ వన్, పశ్చిమ కనుమలలో ఉన్న ప్రసిద్ధ ఘాట్ మార్గం ఏది? ఏ బోర్ఘాట్, బి చంబా ఘాట్, సి వాల్వార్ ఘాట్, డి నీలగిరి ఘాట్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆన్సర్ ఏ బోరా ఘాట్. నెక్స్ట్ వన్, నైరుతి ఋతుపవనాలు భారతదేశంలో వర్షాన్ని ప్రధానంగా ఏ ప్రదేశంలో కలిగిస్తాయి? ఏ పంజాబ్, బి కేరళ, సి రాజస్థాన్, డి ఉత్తరాఖండ్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆన్సర్ బి కేరళ.
నెక్స్ట్ వన్, భారతదేశంలో పారిశ్రామిక హృదయంగా పరిగణించబడే పీఠభూమి ఏది? ఏ ఇంద్రావతి పీఠభూమి, బి ఛోటా నాగపూర్ పీఠభూమి, సి కర్ణాటక పీఠభూమి, డి బుందేల్ఖండ్ పీఠభూమి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆన్సర్ బి ఛోటా నాగపూర్ పీఠభూమి. నెక్స్ట్ వన్, భారతదేశంలో రెయిన్ షాడో ప్రాంతంగా పిలువబడే ప్రాంతం ఏది? ఏ కోస్తాంధ్ర, బి తంజావూర్, సి లడఖ్, డి కేరళ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆన్సర్ సి లడఖ్. నెక్స్ట్ వన్, డెల్టా ప్రాంతం ఏర్పడే నది ఏది? ఏ నర్మదా, బి తాప్తి, సి గోదావరి, డి శబరి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆన్సర్ సి గోదావరి. నెక్స్ట్ వన్, కారకోరం పర్వత శ్రేణిలో ఉన్న అత్యధిక ఎత్తైన శిఖరం ఏది? ఏ నందాదేవి, బి కాంచన్జంగా, సి కేటు, డి ఎవరెస్ట్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆన్సర్ సి కేటు. నెక్స్ట్ వన్, హిమాలయాలలో ఉన్న అత్యంత గంభీరమైన లోయ ఏది? ఏ కాంగ్రా లోయ, బి నదా లోయ, సి స్మితి లోయ, డి కార్వా లోయ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆన్సర్ ఏ కాంగ్రా లోయ.